దుబాయ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుందన్నమాట. దుబాయ్ వెళ్తే అక్కడ ఎక్కువగా సంపాదించుకోవచ్చని చాలా మంది అక్కడికైతే వెళ్తూ ఉంటారనమాట. అయితే దుబాయ్ ఈ మధ్య కాలంలో మీరు చూసుకున్నట్లయితే వార్తల్లోకి అయితే ఎక్కుతుందన్నమాట. దానికి కారణం ఏమిటంటే దుబాయ్లో ఎక్కువగా వరదలు రావడం వల్ల దుబాయ్లోని అన్ని ప్రాంతాలు జలమయం అవ్వడం జరిగిందనమాట. అయితే దుబాయ్లో వివిధ దేశాలతో పోల్చినట్లయితే ఎక్కువగా వేడి ఉంటుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఎడారి నగరాలు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆకర్షణీయంగా ఉంటాయి అన్నమాట. అందుకనే ఎక్కువ మంది దుబాయ్ వెళ్ళడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారనమాట. ఈ ఎడారులను చూడడానికి దుబాయ్ వంటి ప్రాంతాల్లో నేల అయితే పొడిబారిపోయి ఉంటుంది అనమాట. అక్కడ ఎండలు కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటాయి అనమాట. అయితే ఇప్పుడు దుబాయ్ వరదల్లోనైతే చిక్కుకుంది అనమాట. అంటే వరదలు అంటే ఇటువంటి వరదలు కాదు, అక్కడ రోడ్లన్నీ నీటితో నిండిపోవడం జరిగింది. అలాగే అక్కడ పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్, పార్కింగ్ స్థలాలు, దాదాపు అన్ని ప్రాంతాలు నీటిలో మునిగిపోవడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ కూడా వరద బారిన పడడం జరిగిందనమాట. రన్వే పూర్తిగా నీటిలో మునిగిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు దుబాయ్లో ఇంతటి వర్షం పడడానికి గల కారణం ఏమిటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దుబాయ్లో వరదలు సంవత్సరం పొడుగుతా ఎంత వర్షం పడుతుందో 24 గంటల్లో అంత వర్షం పడడం జరిగిందనమాట. అయితే అక్కడ ప్రజలు చెప్పే విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ఇటువంటి వరదలు దుబాయ్లో పడలేదని అక్కడ ప్రజలైతే చెప్పడం జరిగింది. అయితే ఈ వరదలు, భారీ వర్షాలు, వాతావరణంలోని మార్పుల వల్ల వచ్చాయని అక్కడైతే నిపుణులు చెప్పడం జరిగిందనమాట. అక్కడ పడిన వర్షం వల్ల అక్కడ దుబాయ్లో ప్రధాన రహదారులు, అలాగే అంతర్జాతీయ విమానాశ్రయాలు అన్ని జలమయమైపోవడం జరిగిందనమాట. అంతేకాకుండా అక్కడ కార్యకలాపాలు కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. దుబాయ్లోని విమానాశ్రయం ఏ విధంగా మునిగిపోయింది, అంటే వరదలతో ఏ విధంగా మునిగిపోవడం జరిగింది అనే విషయాలు ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అనమాట వీడియోస్. దుబాయ్లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది కదా, ఈ అంతర్జాతీయ విమానాశ్రయం వారైతే ఒక డేటాని అయితే సేకరించడం జరిగిందనమాట. అది వాతావరణానికి సంబంధించి. అయితే వాళ్ళు చెప్పే విషయం ఏమిటంటే ఏడాదిన్నర కాలంలో కురిసేంత వర్షపాతం దుబాయ్ నగరంలో 24 గంటల్లోనే నమోదైందని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అలాగే సోమవారం రాత్రి ఈ వర్షం ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి వరకు 20 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అంటే 0.79 అంగుళాలు అనమాట. దాంతో దుబాయ్లోని రహదారులు పూర్తిగా జలమయం అవడం జరిగింది. మంగళవారం ఉదయం నాటికి ఇది మరింత తీవ్రమై ఆ రోజు చివరి నాటికి మొత్తం 142 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవడం జరిగిందనమాట. ఇది మనం అంగుళాల్లో చూసుకున్నట్లయితే 5.59 అంగుళాలు వర్షపాతం నమోదవడం జరిగిందనమాట. అయితే ఇది దుబాయ్లో ఇప్పటి వరకు కురిసిన వర్షపాతంతో పోల్చినట్లయితే ఇది రికార్డు స్థాయి అని వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. దీంతో దుబాయ్ నగరం జలమయం అవడం జరిగింది. రహదారులు పూర్తిగా నీటిలో మునిగిపోవడం జరిగిందనమాట. సాధారణంగా దుబాయ్లో అంతర్జాతీయ విమానాశ్రయంలో సగటున సంవత్సరానికి 94.7 మిల్లీమీటర్లు అనమాట, అంటే 3.73 అంగుళాలు అనమాట వర్షం కురుస్తుందనమాట మనం సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే. అయితే అలాంటిది ఇప్పుడు 24 గంటల వ్యవధిలోనే 142 మిల్లీమీటర్లు వర్షం కురిసిందనమాట. అంటే చూసుకోండి దుబాయ్ నగరం ఏ విధంగా జలమయం అయిందనేది ఇక్కడ మనం చూడవచ్చు అనమాట. అయితే ఈ భారీ వర్షాలకు ముందు యుఏఈ ప్రభుత్వం అయితే ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిందనమాట. అయితే ఇక్కడ వాతావరణ శాఖ అయితే ఉంటుంది కదా, ఈ వాతావరణ శాఖ అలాగే అక్కడ ఉన్న ప్రభుత్వము ప్రజలకైతే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. పాఠశాలలు మూసివేయాలని, అలాగే ఉద్యోగులు రిమోట్గా పనిచేయాలని కోరడం జరిగిందనమాట. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అక్కడ ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే దుబాయ్లో ఇంతగా వరదలు రావడానికి కారణం ఏమిటని చూసుకున్నట్లయితే అక్కడ సైన్స్కు సంబంధించిన శాస్త్రవేత్తలు చెప్పే విషయం ఏమిటంటే దుబాయ్ మొత్తం ప్రస్తుతం దాని పర్యవసానాన్ని ఎదుర్కొంటుందని అక్కడ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగిందనమాట. వాస్తవానికి క్లౌడ్ సీడింగ్ కోసం ఇటీవల దుబాయ్ ఆకాశంలో విమానాలు ప్రయోగించిందని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లౌడ్ సీడింగ్ అని చెప్పడం జరిగిందనమాట. సో ఈ క్లౌడ్ సీడింగ్ అంటే ఏమిటనేది నేను తర్వాత చెప్తాను. ఈ టెక్నాలజీ ద్వారా కృత్రిమ వర్షం సృష్టించబడుతుంది అనమాట. ఈ క్లౌడ్ సీడింగ్ అనే టెక్నాలజీ ద్వారా ఈ సాంకేతికత వల్ల దుబాయ్లో భారీ వర్షాలు కురవడం జరిగిందని వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. మొత్తం ఈ ప్రణాళిక మొత్తం విఫలమైందని, అంటే ఈ కృత్రిమ సీడింగ్ అనే పద్ధతి విఫలమవడం వల్ల, ఈ క్లౌడ్ సీడింగ్ వల్ల కృత్రిమ వర్షం కురిపించే ప్రయత్నంలో మేఘం పగిలిపోవడం వల్ల ఇక్కడ వరదలు రావడం జరిగిందని అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా కృత్రిమ వర్షం సృష్టించే ప్రయత్నంలో ఇంత భారీ వర్షం కురిసిందని, దుబాయ్లో ఏడాదిన్నర కాలంలో కురిసే వర్షం కేవలం కొన్ని గంటల్లో కురవడం జరిగిందని అక్కడ శాస్త్రవేత్తలు అయితే చెప్పడం జరిగిందనమాట. దీని ప్రభావంతోనే వరదలు రావడం జరిగిందని అక్కడ ప్రజలు
అలాగే శాస్త్రవేత్తలు అయితే చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మనం క్లౌడ్ సీడింగ్ అంటే ఏమిటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీన్ని మనం తెలుగులో చెప్పాలంటే కృత్రిమ వర్షం అని మనం అయితే చెప్పవచ్చు అనమాట. ఈ క్లౌడ్ సీడింగ్ ద్వారా ఆకాశం నుండి వర్షం అయితే కురుస్తుంది. దీని ద్వారా సహజంగా కాకుండా కృత్రిమంగా మనం ఆకాశం నుంచి వర్షం అయితే కురిపించవచ్చు అనమాట. ఇది 2 పదాలతో రూపొందించిన ఒక పదం అనమాట. క్లౌడ్ ప్లస్ సీడింగ్ అనమాట. సో క్లౌడ్ సీడింగ్ అంటారనమాట. సాధారణంగా చెప్పాలంటే మేఘాలలోని వర్షపు విత్తనాలను విత్తే ప్రక్రియను క్లౌడ్ సీడింగ్ అని అంటారనమాట. అయితే ఇలాగా చేసిన పద్ధతి అయితే విఫలం అవడం జరిగిందనమాట. ఇలా విఫలం అవడం వల్ల అక్కడ మేఘం అయితే 2గా చీలిపోవడం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే బదలైపోయింది అనమాట. ఇలా బదలైపోవడం వల్ల అక్కడ భారీగా వర్షాలు అయితే కురవడం జరిగిందనమాట. దీని కారణంగా విమానాశ్రయంలోని రాకపోకలు అయితే పూర్తిగా నిలిపివేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇక్కడ 75 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు ఇటువంటి వర్షం కురవలేదని అక్కడ శాస్త్రవేత్తలు అయితే చెప్పడం జరిగింది. పశ్చిమాసియా దేశాల్లో దుబాయ్ అనేది ప్రధానమైన కేంద్రం అనమాట. ఇక్కడ దుబాయ్లో భారీ వర్షాలు అయితే ఎక్కువగా రావడంతో నిత్యం రద్దీగా ఉండే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వరద చేరి విమానాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అనమాట. రన్వే పై మోకాలి లోతు నీరు ఉండడంతో అక్కడ వచ్చే విమానాలను దారి మళ్లించడం జరిగిందనమాట. దుబాయ్లో అకాల వర్షాల కారణంగా మొత్తం 28 విమానాలు రద్దు చేయడం జరిగిందని అక్కడ ఏవియేషన్ అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా మన ఇండియా నుంచి వెళ్ళి 15 విమానాలు అయితే రద్దు చేయడం జరిగిందని, అలాగే అక్కడి నుంచి వచ్చే 13 విమానాలను అయితే రద్దు చేయడం జరిగిందని, దీంతో ప్రయాణికులకు సమాచారం ముందుగానే అందించడం జరిగిందని ఏవియేషన్ అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట. యుఏఈలో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు అయితే మునిగిపోవడం జరిగిందనమాట. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి అని అక్కడ అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే బుధవారం ఇక్కడ వడగళ్ళు వాన అయితే కురవడం జరిగిందనమాట. దానికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే చాలా మంది అయితే ఇష్టపడుతూ ఉంటారు అనమాట. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ ధర మీరు చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే లక్షల్లోనే అయితే ఉంది. అయితే మనం 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇది ఎంత ధర పలికింది అనేది ఇప్పుడు మనం చూద్దాము. రాయల్ ఎన్ఫీల్డ్ 350 మోడల్ ధర వచ్చేసేసి మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే 1,50,795 నుంచి 1,60,715 రూపాయల వరకు ఎక్స్ షోరూమ్ ధర అయితే ఉందన్నమాట. అయితే మనం రాయల్ ఎన్ఫీల్డ్ హైయెస్ట్ కాస్ట్ మనం చూసుకున్నట్లయితే 2 లక్షల కంటే ఎక్కువైతే ఉంటుందన్నమాట. అంటే మోడల్ ని బట్టి 2 లక్షల కంటే ఎక్కువైతే ధర అయితే పలుకుతుందన్నమాట రాయల్ ఎన్ఫీల్డ్. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ 1986 ప్రైస్ మనం చూసుకున్నట్లయితే 18,700 రూపాయలు అనమాట. అంటే అంత తక్కువ ధర అయితే ఉండేదన్నమాట. అయితే ప్రస్తుతం అయితే రేట్లు పెరిగినాయి కాబట్టి ఇదైతే ప్రస్తుతం 1,50,000 కంటే దాటిపోయిందని మనం అయితే చెప్పవచ్చు అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ 350 2 వేరియంట్లను అయితే లభిస్తుంది అనమాట. అది బుల్లెట్ 350, బుల్లెట్ 350 ES అనమాట. ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ 350 వచ్చేసేసి బరువు 191 కిలోలు అయితే ఉంటుందన్నమాట. ఈ బైకు 1 లీటర్కు 37 కిలోమీటర్లు అయితే మైలేజ్ అయితే ఇస్తుందని చెప్పవచ్చు అనమాట. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ గురించి. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.